ప్రపంచంలో ప్రతి దేశం కూడా వారి యొక్క దేశంలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో వారందరినీ పంపించేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే అమెరికా కూడా ఇప్పుడు కొన్ని లక్షల మందిని బయటికి పంపించేస్తుంది. ముఖ్యంగా 7,50,000 మంది భారతీయులు ఇందులో భాగంగా ఉన్నారు. అంటే ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారు ఎక్కువగా భారతీయులే ఉన్నారన్నమాట. ఇప్పటికే 20,000 మందిని ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కనుగొని వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. అందులో దాదాపు 1,800 మందిని ఇండియా పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాల్ని లేదా వాళ్ళ యొక్క ఆస్తుల్ని పణంగా పెట్టి అమెరికా వెళ్ళారు. ఎంతో మంది ఏజెంట్లను నమ్మి మోసపోయారు. అక్కడికైనా సరే కనీసం సౌకర్యవంతంగా వెళ్ళారంటే అది లేదు. అక్కడి నుండి మెక్సికో అలాగే కొండలు దాటుకుంటూ నడుచుకుంటూ అనేక రకాలుగా అనేక సరిహద్దులు దాటుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇన్ని ఇబ్బందులు పడి చివరికి అమెరికా చేరుకుంటే ఇప్పుడు వీళ్ళందరినీ కనుక్కొని అక్కడ ఏ విధంగానూ ఉండడానికి వీలు లేదంటూ బయటికి పంపించేస్తున్నారు. అలాగే ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఆ విధంగానే చేస్తుంది. ఇంతకుముందు పాకిస్తాన్ కూడా అదే విషయాన్ని చెప్పింది. 30 లక్షల మంది ఆఫ్ఘనిస్తానీల్ని బయటికి పంపించేస్తుంది. అంటే రేపే వాళ్ళనైతే పంపించడం జరుగుతుంది 10వ తారీఖున. అయితే భారతదేశంలో కూడా దాదాపు 7 కోట్ల మంది ఇలా అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ భారతదేశం గనక అదే పని చేస్తే ఇక్కడ చాలా మంది కుహనా మేధావులు ఆ పని చేయడానికి అడ్డుపడుతున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు సౌదీ అరేబియాలో మన భారతీయులు కూడా 26 లక్షల మంది బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్లారు. అక్కడ ప్రభుత్వం కూడా చాలా బాగానే ఉంటుంది. 1938లో అక్కడ పెట్రోలియం కనుగొన్నారు. అప్పటి నుంచి కూడా సౌదీ అరేబియా ఆర్థికంగా నిలదొక్కుకోవడం మొదలైంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది. ఈ సౌదీ అరేబియా జనాభా 3,50,00,000 లోపే. అంటే ప్రపంచ జనాభాలో 48వ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. దాదాపు 22 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉన్నటువంటి సౌదీ అరేబియా ఇప్పుడు చమురు ఉత్పత్తిదారుగా ఉండడం వల్ల అక్కడ చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అందుకే మన భారతీయులు కూడా దుబాయ్, కువైట్ అలాగే ఖతార్, సౌదీ అరేబియా ఎక్కువగా వెళ్తారు. ఇప్పుడు దాదాపు ఇక్కడ జీవిస్తున్నటువంటి భారతీయులపై కూడా ఇప్పుడు కొన్ని వేట్లు పడే అవకాశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా ఇప్పటికే 18,000 మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నటువంటి వలసదారుల్ని కనుగొంది. వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి ఒక లిస్ట్ రెడీ చేసింది. అయితే ఎక్కువగా భారతీయుల కంటే ఇతర దేశస్తులు అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఇథోపియా, యమన్ దేశం నుండి ఇక్కడికి రావడం జరిగింది. 18,427 మందిని అరెస్ట్ చేసింది సౌదీ అరేబియా ఇప్పటి వరకు. మొత్తం 27,000 మందికి పైగానే ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు తెలిసింది. వారందరికీ నోటీసులు కూడా ఇచ్చింది. వీళ్ళందరూ కూడా అక్కడ రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా ఉల్లంఘనలు చేశారని సౌదీ అరేబియా అయితే పేర్కొంది. ఇదే రీజన్తో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 18,427 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 13,000 మంది అక్కడ నివాస చట్టాలను, అలాగే 3,500 మంది సరిహద్దు చట్టాలను, అలాగే 1,900 మంది లేబర్ చట్టాలను ఉల్లంఘించినట్లు సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్టర్ అయితే పేర్కొంది. ఇప్పటికే 7,523 మందిని డిపోర్ట్ చేశారు, అంటే తరలించేశారు. ఎవరెవరైతే వీరికి ఆశ్రయం ఇచ్చారో, రవాణా విషయంలో సహాయం చేశారో వీళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి జరిమానాలు విధించే అవకాశాలు ఉంటాయి. సౌదీ అరేబియా రియాల్స్ లో దాదాపు $1 మిలియన్ జరిమానా, అలాగే వాహనాలు సీజు, అక్కడ నివసించడానికి వీలు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంత కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి కాబట్టి చాలా మంది భయపడుతూ ఉంటారు. సౌదీ అరేబియా మొత్తం 14 దేశాలకు చెందినటువంటి పౌరులకి వీసాలు ఇచ్చే విషయంలో నిషేధం విధించింది. అందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా మంది పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు మేము ఇండియన్ ముస్లిమ్స్ అని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు భారతీయులకు కూడా వచ్చినటువంటి నష్టం ఏంటంటే దీనివల్ల చాలా మంది ఇండియన్ ముస్లిం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారు ఇలాంటి అక్రమంగా నివసించడం వల్ల ఇప్పుడు భారతీయులకు కూడా ఆ సెగ తగిలింది. అయితే భారతీయులు కూడా చాలా మంది ఏజెంట్లను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ చాలా మంది కూడా ఇలా డబ్బులు తగలెట్టేసి ఈ విధంగా మోసపోయి అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలకైతే ప్రభావితం పడుతుంది. చాలా మంది దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువగా ఇక్కడ హజ్ యాత్ర చేయడానికి చాలా మంది ముస్లింలు వెళ్తారు. అయితే వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఈ హజ్ యాత్ర చేయడానికి చాలా మంది అక్కడ ఉండిపోతున్నారు. దీనివల్ల అక్కడ చాలా ఉక్కపోత ఎక్కువ అవుతుంది. ఇలా ఉక్కపోత ఎక్కువ అవడం వల్ల 2024లో దాదాపు 1,300 మంది ఈ హజ్ యాత్రికులు చనిపోయారు.
దీన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. అందుకే ఎందుకు ఇలా జరుగుతుందని కనుక్కొని ఇలా చాలా మంది వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఉండిపోవడం వల్ల, ఆ హజ్ యాత్ర సమయంలో వచ్చేయడం వల్ల ఇలా ఉక్కపోతకు కారణమని తెలిసింది. దాంతో ఇప్పుడు 27,000 మందిని అయితే ఈ విధంగా అక్రమంగా ఉంటున్నారని తెలుసుకున్నారు. ఇందులో 18,400 మందిని అయితే ఆల్రెడీ పంపించడానికి ప్రణాళికలు రచించారు. ఇందులో 7,400 మందిని ఆల్రెడీ పంపించడం జరిగింది. మిగతా కొంతమందిని కూడా పంపించేస్తారు. అలాగే మిగతా 27,000 మందిని కూడా 3 రోజుల్లో పంపించడం జరుగుతుందంటే సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తుందో మీరే ఆలోచించండి. కానీ ఇక్కడ సిఏఏ రావాలన్నా లేదా ఎన్ఆర్సీ రావాలన్నా కూడా చాలా అడ్డంకులు. అసలు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తారో వీళ్ళకే అర్థం కాదు. భారతదేశం నుండి వెళ్ళినటువంటి వారు చాలా మంది విదేశాల్లో అక్రమంగా నివసిస్తే ఆ దేశాలు పంపించేస్తున్నప్పుడు ఇదే కుహనా మేధావులు ఏమీ మాట్లాడరు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల్ని పంపించేస్తే మాత్రం భారత ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు ఈ కుహనా మేధావులందరూ. చాలా మంది ఎన్ఆర్సీకి, సిఏఏకి చాలా మంది వ్యతిరేకంగా కూడా మారారు. అయితే దీన్ని ప్రజల్లో ఒక వ్యతిరేకత కూడా తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలకి చాలా అవగాహన వస్తుంది. ఎన్ఆర్సీ అంటే ఏంటి, సిఏఏ అంటే ఏంటి, వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, 370 అంటే ఏంటి, వీటన్నింటి మీద కూడా ప్రజలకి ఒక అవగాహన వచ్చింది. దానివల్ల వీళ్ళ ఆటలైతే సాగడం లేదు. సౌదీ అరేబియాలో ఈ ఉక్కపోత కారణంగా కొన్ని వందల మంది చనిపోతుండడం వల్ల ప్రతి దేశానికి కూడా కొన్ని స్లాట్లు విడుదల చేస్తుంది సౌదీ అరేబియా. అంటే ఆ స్లాట్ల ప్రకారమే రావాలి, అంతకు మించి ఎక్కువ మంది రావడానికి లేదు, ఆ స్లాట్లకు ముందు రావడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది వేరే వేరే పనుల మీద వచ్చేసి ఆ వేషాలు ముగిసిపోయిన తర్వాత కూడా ఉండడం వల్ల ఇక్కడ జనాభా ఎక్కువైపోతుంది. మక్కా మసీదుని సందర్శించినప్పుడు ఈ జనాభా ఎక్కువైపోవడం వల్ల అక్కడ సౌదీ అరేబియా అయితే వాళ్ళందరినీ పంపించడానికి ప్రణాళికలు రచించింది. కాబట్టి ఈ రోజు మన దేశంలో కూడా 7 నుంచి 8 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రేషన్ తినేస్తున్నారు. అసలైనటువంటి భారతీయుడికి ఆ రేషన్ అందాలి. అందులో ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మన దేశం వాడు కాకుండా మన రేషన్ తింటే ఎలా? మన దేశం పౌరులు ఆ రేషన్ తినాలి. దానివల్ల పేదరికము తగ్గుతుంది, అలాగే సౌకర్యాలు పెరుగుతాయి. కేవలం రేషన్ మాత్రమే కాదు, పన్నులు కూడా కట్టకుండా వీళ్ళందరూ దర్జాగా బ్రతుకుతున్నారు. మరి పన్నులు కట్టినటువంటి మనమందరం కూడా ఏ విధంగా ఉన్నాం? మన బ్రతుకులు ఎందుకు మారడం లేదు? కాబట్టి మనం కూడా డిపోర్టేషన్ చేయాలి. కాబట్టి భారతదేశం కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.